ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. కీర్తనల గ్రంథము 34వ కీర్తనం 8వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆరాధిస్తున్న దేవుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఎలాంటి పాపము కానీ ఎలాంటి దోషము కానీ లేనటువంటి వాడు. ఆయన్ని ఆశ్రయించిన వారందరినీ కూడా ఆయన తప్పక రక్షించి కాపాడే దేవుడు. అంతేకాకుండా ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారందరూ కూడా ధన్యులండి. వారు ఎప్పటికీ కూడా మోసపోరు. ఆయన సర్వశక్తుడు. హృదయపూర్వకముగా నిండు మనసుతో ఎప్పుడైతే మనం ఆయన ఆరాధన చేస్తామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనము గడుపుతామో, మన జీవితాలలో ఎంతో గొప్ప మేలులను, ఉన్నతమైనటువంటి క్రియలను పొందుకుంటాము. ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి మనసుతో ప్రార్థన చేస్తామో, మనము దేవునితో ఇంకా ప్రత్యేకమైనటువంటి సహవాసాన్ని, ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని మనము కలిగి ఉంటామండి. మనము నిజముగా దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నామా, లేకపోతే పైపైన వేషధారినటువంటి భక్తి చేస్తున్నామా? చాలామంది మరి యేసు ప్రభు వారిని తమ యొక్క స్వంత రక్షకుడిగా అంగీకరించి కొంతకాలం అయిపోయిన తర్వాత, కొంత సమయం అయిపోయిన తర్వాత మరలా ఏం చేస్తారంటే తిరిగి వారు వెనక్కి వెళ్ళిపోతారు. ఏ జీవితాన్ని అయితే విడిచిపెట్టి వచ్చారో, ఏ పాత బ్రతుకునైతే వాళ్ళు వదిలివేశారో, మరలా దాని వైపే వాళ్ళు వెళ్ళిపోయేవారుగా ఉంటున్నారండి. ఏమిటంటే వాళ్ళు నిజమైన దేవుని యొక్క మహిమను, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంతోషాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు. వారికి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే వారికి ఆయన గుర్తొస్తాడు. అవసరాలు ఉన్నప్పుడు, లేకపోతే వారి యొక్క శరీరంలో అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు, లేకపోతే వారికి కుటుంబంలో భయంకరమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఎదురైనప్పుడు, లేకపోతే కుటుంబంలో సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు ఇవన్నీ ఎదురైనప్పుడు, లేకపోతే వారి యొక్క బిడ్డల చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, మరి ఏ ఇతర విషయాల కొరకు వారు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు, కానీ హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధన చేయలేకపోతున్నారు. మనస్ఫూర్తిగా సంతోషముతో దేవుని సన్నిధిలో ఆయన యొక్క నామాన్ని మహిమపరచలేకపోతున్నారండి. ఒకవేళ వారి జీవితంలో ఆ యొక్క కార్యము కానీ, ఆ యొక్క క్రియ కానీ జరగకపోతే వారు దేవుని సన్నిధిని పూర్తిగా విడిచిపెట్టేసేస్తున్నారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వమును సృజించినవాడు. అంతేకాకుండా ఆయన ఈ లోకాన్నే జయించాడండి. సమస్త లోకాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి దేవాతి దేవుడు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే ఆయన ప్రతి ఒక్కటి కూడా తీర్చగలడు. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో పరిపూర్తిగా ఆయన ఆరాధన చేస్తామో, ఆయన సన్నిధిని మనం ఎప్పుడైతే అనుభవించగలుగుతామో, అప్పుడు దేవుడు చేసే మేలులను, ఆశ్చర్య కార్యములను మనము గుర్తించగలుగుతాం. ఇప్పుడు మన యొక్క గృహంలో ఏదైనా వంట వండుకున్నామనుకోండి, దానిలో ఉప్పు, కారము, నూనె, మరి పసుపు అన్ని సమపాళ్లలో వేసి చక్కగా వండితే ఆ కూర చాలా రుచిగాను, చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని మనము టేస్ట్ చేసినప్పుడు మనకి ఆ యొక్క రుచి అనేది తెలిసిద్ది కదండి. అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆనందము మనము రుచి చూడాలి అంటే ఆయన సన్నిధిలోకి వెళ్ళి పరిపూర్తిగా ఆయన ఆరాధన చేయటము మొదలు పెట్టాలి. ఎప్పుడైతే అలా నిండు మనసుతో, పూర్ణ హృదయముతో మనము దేవుని ఆరాధన చేస్తామో, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంతోషము, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని మనము రుచి చూడగలుగుతాం. ఒక్కసారి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని రుచి చూసినట్లయితే మనము అసలు దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి వెళ్ళిపోలేమండి. అంత గొప్పగా ఉంటుంది మనము దేవుని ఆరాధన చేస్తే. అందుకే దావీదండ్ర దినమెల్లా కూడా మరి తంబుర, సితార చేత పట్టుకొని దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తున్నాడు, దేవుని యొక్క నామాన్ని గణపరుస్తున్నాడు. ఎందుకంటే దావీదుకు తెలుసు దేవుని సన్నిధిలో ఎంత గొప్ప ధన్యత ఉన్నదని, ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్నదని దావీదుకు తెలుసు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని దావీదు విడిచిపెట్టడం లేదండి. ఈరోజు మనము కూడా దేవుడు దయాళుడని తెలుసుకొని మనం ఏమి చేయాలో తెలుసా? మన పాత స్వభావాన్ని,
పాత క్రియలను, పాత జీవితాన్ని విడిచిపెట్టేసి ఏ విధముగా అయితే అప్పుడే పుట్టినటువంటి శిశువు ఎలాగ ఉంటారో మనం అలాగ ప్రభు సన్నిధిలో గనక మారగలిగితే, ప్రభు సన్నిధిలో అలాగ గనక మనము ఉండగలిగితే, ఎవరైతే ఆయనకు మొరపెడతారో వారందరికీ ఆయన తన యొక్క కృపను చూపుతాడు. ఎందుకంటే ఆయన ఆల్ఫా ఒమేగా, ఆయన మొదటివాడు కడపటివాడిగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది కూడా లేదు. భక్ష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఒకవేళ నీవు కూడా దేవుని సన్నిధిని రుచి చూడక వెనుతిరిగి ఉన్నావేమో, నీవు అనుకున్నటువంటి కార్యము జరగటం లేదని ఆయన మీద మీరు నిందలు వేస్తున్నారేమో, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఆయన్ని ఎవరైతే నమ్ముకుంటారో వారిని ఎన్నటికీ కూడా ఆయన విడిచిపెట్టడు, త్రోసివేయడు. వారు ఎప్పటికీ కూడా మోసపోరండి. ఎవరైతే నిజమైన భక్తితో, విశ్వాసముతో, ఆత్మతో, పూర్ణ హృదయముతో ఆయన ఆరాధన చేస్తారో వారు దేవుని యొక్క కృపను వారి జీవితాల్లో అనుభవిస్తారు. వారు దేవుని యొక్క సన్నిధిని వారి జీవితాల్లో అనుభవిస్తారు. వారు దేవుని యొక్క కార్యములను వారి యొక్క కుటుంబంలో చూస్తారు. నీవు నిజమైన దేవుని కార్యములు నీ జీవితంలో, నీ కుటుంబంలో, మరి నీ బిడ్డల పట్ల, నీకున్న సమస్త విధమైన అందరి పట్ల కూడా గొప్ప కార్యములు, మేలులను నీవు చూడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే ఆయన యొక్క సన్నిధిని రుచి చూడాలి. ఆయన యొక్క సన్నిధిని రుచి చూస్తూ ఆయన యొక్క ప్రసన్నతను ప్రతిరోజు, ప్రతి దినము కూడా మనం అనుభవించే వారంగా ఉండాలి. మనం ఎప్పుడైతే అలాగ ఉంటామో దేవుని యొక్క గొప్ప ఉన్నతమైన కృప మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండి మనల్ని నడిపిస్తుంది. ప్రతి విధమైన కార్యములను జరిగించి తన కృపతో నింపి నడిపిస్తుంది. కాబట్టి మనము ఆయన యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని రుచి చూస్తూ దేవుడిచ్చే దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకునే వారంగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును దేవా, మీరు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలని మీరు మాతో మాట్లాడుతున్నారు. నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, గొప్ప దీవెనను తెలుసుకోలేక ఎంతోమంది బిడ్డలు వెనుతిరిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారయ్యా. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నావో నా తండ్రి, వారందరితో మీరు మాట్లాడండి, నడిపించండి, బలపరచండి. బిడ్డల పట్ల గొప్ప మేలులను, దీవెనలను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించండి. మీరు ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నటకు బిడ్డలకు తగిన జ్ఞానమును, వివేచనను మీరు దయచేయండి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఎదురవుతున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలన్నింటిలో నుంచి కూడా మీరు తప్పించి బలపరిచి మేలులతో నింపి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక.